హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు రెసిపీ వచ్చి బటర్తో పిజ్జా తయారు చేసుకుంటున్నాము. ఈ పిజ్జా చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఈస్ట్ వేయట్లేదు, చాలా బాగా వస్తుంది. పిజ్జా బేస్ అనేది ఓవెన్ లేకోకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మనకి ఎప్పుడైనా తినాలనిపించింది అనుకోండి, బయట ఆర్డర్ పెట్టుకోకుండా చక్కగా ఎంత బాగుందో చూడండి, ఈ పిజ్జాను తయారు చేసుకోవచ్చు. మరింత టేస్ట్గా ఉండే ఈ పిజ్జాని ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుండి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ కప్పు సైజ్ వచ్చి 1/2 kg, 250 grams. అలాగే బేకింగ్ పౌడరు 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను షుగరు. ఇవన్నీ పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ని పిండిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, ఈ పెరుగును కూడా పిండిలోకి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కప్పు సైజ్ వచ్చి 125 grams. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూను బటర్ని పిండిలోకి వేసుకోవాలి. బటరు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి పిండిలో కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది. ఇలా కలుపుకుంటుంటే మనకి పిండి అనేది చేతికి అంటుకుంటుంది కదా, ఇలా అంటుకోకుండా ఒకసారి చేతిని వాటర్తో కడిగి చేతికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా రాసుకుండి పిండి పట్టుకుంటే మనకి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా చక్కగా కలుపుకోవచ్చు. పిండిని మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే అంత బాగా పిజ్జా బేస్ అనేది వస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఇలా ఉండాలి. మనకి చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలి. ఇలా రెడీ చేసుకుండి మూత పెట్టుకుండి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకుండి 2 స్పూన్లు నెయ్యిని వేడి చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఓవెన్లో అయినా వేడి చేసుకోవచ్చు, స్టవ్ మీద అయినా వేడి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్లో వేడి చేసుకుని తీసుకున్నాను. ఇక్కడ బటర్ 100 grams తీసుకున్నాను. 2 పిజ్జాలు తయారు చేస్తున్నాము. 2 పిజ్జాలకి 100 grams సరిపోతుంది మనకి బటర్. ఇలా గ్రేటర్ చేసుకుండి ఇలా గ్రేటర్ చేసుకున్న బటర్ని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్లేట్ తీసుకుండి ముందుగా మనం వేడి చేసుకున్న నెయ్యిని 2 స్పూన్లు ప్లేట్లోకి వేసి ఇలాగా అప్లై చేసుకోవాలి. మనం ఎక్కువగా ఈ ప్లేట్లోకి నెయ్యి వేసుకోవాలి. పిజ్జా తయారు చేసేటప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిజ్జా పిండిని మూత తీసుకుండి ఒకసారి చేతికి నెయ్యిని ఇలా రాసుకుండి పిండిని కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు పిండి కలుపుకుంటే పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. ఇలా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 పిజ్జాలు తయారు చేస్తున్నాను. ఒకటి వెజ్ పిజ్జా కింద, ఒకటి నాన్ వెజ్ పిజ్జా కింద. ఇలా 2 పార్ట్ల కింద చేసుకోవాలి పిండిని. ఒక పార్ట్ పక్కన పెట్టుకోండి, ఒక ముద్దని పిండి ముద్దని పక్కన పెట్టండి. ఒక పిండి ముద్దని మనం ముందుగా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ప్లేట్లోకి ఈ పిండి ముద్దని పెట్టుకోవాలి. ఇలాగా చేత్తో ఇలాగా స్ప్రెడ్ చేస్తే ఒత్తితే మనకి పిజ్జా బేస్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత కొద్దిగా వదిలి ఇలా వేళ్ళతో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తటం వల్ల మధ్యలో వేసినవన్నీ పక్కకి రాకుండా ఉంటుంది. ఇలా మధ్యలో చేతి వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక పోర్క్ తీసుకుండి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టడం అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మందంగా ఉండే గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకుండి 1 గ్లాసు అడుగున సాల్ట్ని కానీ ఇసుకని కానీ సమానంగా వేసి ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టుకుండి 5 minutes మీడియం ఫ్లేమ్లో గిన్నెని వేడి చేసుకోవాలి. ఈ పిజ్జా బేస్ మీదకి 2 స్పూన్లు టమాటా సాస్ని వేసి ఇలా టాప్ చేసుకోవాలి. ఇలా టాప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిజ్జా సాసు డిమార్ట్లో తీసుకున్నాను. అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది పిజ్జా సాసు. ఇలా పిజ్జా సాసును కూడా 2 స్పూన్లు వేసి టాప్ చేసుకోవాలి పిజ్జా మీదకి. ఇలా టాప్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రేటర్ చేసుకున్న బటర్ని ఇలాగా లేయర్ కింద టాప్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, కొద్ది ఎక్కువగా కూడా వేసుకుంటే కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను ఇలాగే కొద్దిగా వేసి టాప్ చేశాను. ఇక్కడ సిమ్లా మిర్చి, ఆనియన్, టమాటా పీసులు తీసుకుండి ఇలాగా
డెకరేట్ చేసుకోవాలి పిజ్జా మీద పెట్టి. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సిమ్లా మిర్చిని సగం గ్రీను పండినది తీసుకున్నాను, రెడ్గా ఉండేది. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వదిలినాం కదా పిజ్జా బేసు అంచులకి ఇలాగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న ప్లేట్ని కుక్కర్లోకి మధ్యలో పెట్టి మూత పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లో 15 నుంచి 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి. మరో పిజ్జాని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ప్లేట్లోకి నెయ్యిని వేసి ముందు పిజ్జా ఎలా రెడీ చేసుకున్నామో అదే విధంగా మనం ఈ పిజ్జాను కూడా రెడీ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను కూడా ప్లేట్లోకి తీసుకుండి ఇలా చేత్తో ఇలా ఒత్తితే మనకి పిజ్జా బేస్ అనేది రెడీ అవుతుంది. ఇలా వేళ్ళతో కొద్దిగా వదిలి పిండిని ఇలా వత్తుకోవాలి. ఇలా రెడీ చేసుకుండి ఇలాగా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి పిజ్జా బటర్ వేస్తాం కదా, బటర్ కానీ చీజ్ కానీ వేస్తే చక్కగా ఈ పిజ్జా బేస్లోకి వెళ్ళి బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను ఇక్కడ టమాటా సాసు పిజ్జా సాసుని రెండూ కలిపి తీసుకుంటున్నాను, కొంచెం స్వీట్ ఎక్కువగా బాగుంటుందని. ఇలా కూడా టాప్ చేసుకోవచ్చు, రెండు మిక్స్ చేసుకోండి. మన దగ్గర కనుక పిజ్జా సాస్ లేకపోతే టమాటా సాసులోకి వెల్లుల్లి పైన చిన్న ముక్కల కింద చేసి పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కల కింద చేసి టమాటా సాసులో కలిపి పిజ్జా సాస్లా తయారు చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకోండి. బటర్ కాస్త మీరు ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. ఇవి మనం చికెన్లో కూడా ఇట్లనే టాప్ చేసుకోవచ్చు. సిమ్లా మిర్చి, ఆనియన్స్, టమాటాలు ముక్కలను కూడా ఇలా టాప్ చేసుకోవాలి. ఇలా టాప్ చేసుకున్న తర్వాత అంచులకి ఇలాగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చికెన్ని చిన్న పీసుల కింద చేసుకుని, మనకు చికెన్ పీసులు అనేవి గట్టిగా ఉండాలి. పిజ్జాలోకి పసుపు, కారం, సాల్ట్ వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకునే పీసుల్ని నేను ఇక్కడ పిజ్జా మీద టాప్ చేస్తున్నాను. అలా చేస్తే మనకి పిజ్జా అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మూత తీసుకుంటే ముందు పిజ్జా ఉడికిపోయింది. ఈ ప్లేట్ని కుక్కర్ నుండి బయటకు తీసుకోవాలి. మరొక పిజ్జాని కుక్కర్లోకి పెట్టి మూత పెట్టుకుండి 15 నుంచి 20 మినిట్స్ స్లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. వెడల్పుగా ఉండే ఒక గరిటె తీసుకుంటే ఇలాగా పిజ్జాని ఈ ప్లేట్ నుంచి మరొక ప్లేట్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ అనేది వేడిగా ఉంటుంది కదా, అందు గురించని మరొక ప్లేట్కి షిఫ్ట్ చేసుకుంటే పిజ్జాని కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. బయట ఎంత టేస్ట్ ఉందో అంతే టేస్ట్ ఉంటుందండి, అంత బాగుంటుంది పిజ్జా అనేది. చూడండి ఎంత బాగుంది. ఇందులో ఈస్ట్ వేయకోకుండా పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో పిజ్జా. ఇప్పుడు మరొక పిజ్జా కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ ప్లేట్ని కూడా కుక్కర్ నుండి బయటకు తీసుకుందాం. చికెన్ పిజ్జా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. బటర్ ప్లేస్లో చీజ్ వేసుకుని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మరొక వీడియోలో నేను చీజ్ వేసి రెడీ చేస్తాను. అంతే అండి, బటర్తో చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా రెడీ. థ్యాంక్ యూ.